చంద్రబాబు విధానాలు రైతులు ఉన్నటువంటి నష్టాలు ఊబిలో ఉన్నటువంటి రైతుల్ని మరింత కొంగదీసేటువంటి విధంగా చర్యలు జరిగాయి తప్ప ఎక్కడ జరగలేదు. ఈ మధ్య ఒక గాలి లెక్కలు చెప్పాడు, ఏమని 68,000 కోట్ల రూపాయలు నా హయాంలో నేను ఇరిగేషన్ ఖర్చు పెట్టాను, దాంట్లో 50,000 కోట్లకు పైన నువ్వు నీకు సంబంధించినటువంటి మీ పచ్చ చొక్కా కార్యకర్తలు అందరూ కలిసి నీరు చెట్టు కింద దోచుకున్నదే 50,000 కోట్ల పైన. 18,000 కోట్ల రూపాయలు కూడా కనీసం 5 సంవత్సరాలు ఖర్చు పెట్టలేకపోయావు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయావు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సంఘం నెల్లూరు ప్రాజెక్టులు నీ హయాంలో పూర్తి కాలేదు కాబట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. రైతులకు ఈరోజు మేము ఇచ్చాం. ఎక్కడన్నా రైతులకు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే పారదర్శకంగా డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాలో జమ అయ్యాయి తప్ప నీలాగా చిలక్కొట్టడు వ్యవహారం చేతివాటం ప్రదర్శించి రైతుల పేరు చెప్పి నీరు చెట్టు దగ్గర నుంచి రైతు రథం దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి అన్ని విధాలా దోచుకున్నటువంటి నేపథ్యం ఏ రోజు లేదు. కాబట్టి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారానే ఈరోజు రైతు కుటుంబాలకు సంబంధించి ప్రతి ఆర్థిక సహాయాన్ని అందించాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతులకు సంబంధించి ఎంత మేర మేలు చేయాలనేటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి సమావేశాలు పెట్టాం. సూచనలు సలహాలు రైతుల దగ్గర తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా అండగా నిలవడానికి ప్రయత్నం చేశాం. మొన్న జరిగినటువంటి మిగ్జాం తుఫాన్లో రైతులందరూ చూశారు. వర్షాలు వెలిసిన వెంటనే నారుమళ్లు దెబ్బతిన్నటువంటి రైతులకి 80% సబ్సిడీతో విత్తనాలు ఇచ్చాం. అదేవిధంగా వెంటనే వాటికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని పంపిణీ చేశాం. రేపు మార్చి నెల 6వ తేదీ ఈ సీజన్ ముగిసే లోపలనే రైతుల ఖాతాలో దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో అది జమ చేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బటన్ నొక్కి రైతుల ఖాతాలో దాన్ని జమ చేయబోతున్నాడు. ఈరోజు ఇంటి ముంగిటికే ఎరువులు వస్తున్నాయి. గతంలో మీ విధానం నువ్వు ఎంతసేపటికి మీరున్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి వ్యవహారం ఏమిటంటే ఎరువుల డీలర్లు వీళ్ళ దగ్గర మార్జిన్లు తీసుకుని వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టేసి మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటంటే వాళ్ళ దగ్గర సొసైటీలో కూడా అమ్మకుండా నేరుగా రైతులకు సంబంధించి అమ్ముకున్నారు. వాళ్ళు ఏం చెప్పారు, ఇష్టారాజ్యంగా అమ్మారు బ్లాక్లో రేట్లు. అది తప్పితే మా దగ్గర కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే మేము మీకు యూరియా ఇస్తామని చెప్పి మాట్లాడారు. ఈరోజు ఆ పద్ధతి లేదే. రైతులకు సంబంధించినటువంటి రైతు గ్రామం దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఇంటి ముంగిటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు ఎరువులు సరఫరా చేశాం. కాబట్టి ఇన్ని విధానాలు మేము తీసుకొచ్చాం. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము అనేక సందర్భాలు చెప్తున్నాం, ఇది సాయం కాదు, ఇది సంస్కరణలు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు లాంటి సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్నటువంటి వాడు రైతులకు పెట్టుబడి దండగా, వ్యవసాయం దండగా, ప్రాజెక్టుల మీద పెట్టుబడితే రాబడి తప్ప ఖర్చు తప్ప రాబడి రాదని చెప్పి మాట్లాడినటువంటి ఆ నోటితోనే ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు రైతుల మాట చెప్పిస్తున్నాడు. కాబట్టి ఏదీ జరగలేదు. తప్పనిసరిగా మరలా రాబోయేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మరలా రైతు పక్షపాత ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలా అండగా ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసి దాన్ని పూర్తి చేసి చెప్పిన దానికన్నా మిన్నగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించినటువంటి అధికారులందరికీ ఎంతోమంది అధికారుల భాగస్వామ్యం ఉంది. అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిని అందుకున్నటువంటి రైతాంగ సోదరులందరికీ, రైతులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. రాజీనామా చేయడం అనేటువంటిది దాని గురించి కామెంట్ ఏముంది, సాధ్యమే కదా. పార్టీలో ఇష్టం లేని వాళ్ళు, పార్టీ అంటే పార్టీలో ఉండేటువంటి ఎమడలేనటువంటి వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటారు. దాని గురించి పెద్ద ప్రత్యేకత ఏమి లోపల ఫైనల్ అవుతాడు కదా. ఎంపీ వదిలిపెట్టరు కదా. ఎంపీ కూడా ఒకటి అభ్యర్థి పోటీ చేస్తారు కదా. ఏ పార్టీ అయినా వదిలిపెట్టదు, ఏ పార్టీ అయినా పోటీ చేస్తుంది. ఆయన ఇంతవరకు దాకా పిచ్చోడు, ఉన్మాదపోడు అనుకున్నాం. ఇప్పుడు దానికి దాటి మాట్లాడుతున్నాడని అర్థం. పిచ్చి ఉన్మాదం దాటినటువంటి వాడు. ఎందుకంటే జనం ఎప్పుడైతే రాలేదో పాపం అది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలే. అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా, ఎచ్చి పిచ్చిగా, ఒక స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించకుండా, అంటే నిన్న ఒక సందేశం ఇచ్చి వెళ్ళాడు, నేను పిచ్చోడిని, నాకు మీరు ఓట్లు ఇవ్వకండి, నన్ను నమ్మి మీరు నడవబాకండి అని చెప్పి. అది దాని సందేశం. ఆయన మాటల యొక్క అర్థం ఏంటంటే నేను నాయకుడిని కాదు, నేను పిచ్చోడిని, కాబట్టి ఇటువంటి పిచ్చోడిని నమ్మి మీరు ఎవరైనా ఓట్లు వేస్తారో వేయబాకండి అనేటువంటి ఆ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు పాపం ఆయన ఏదో ఓట్లు ఈయనకి ట్రాన్స్ఫర్ చేయిస్తాడని అక్కడ గోదావరి జిల్లాలో సమావేశం పెడితే
మీరు నన్ను నమ్మి ఇతను కోర్టు వేయబడలేదు అనేటువంటి ఆ సందేశం ఇవ్వడానికి వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోయారు తప్ప అతను మాట్లాడేటువంటి మాటలు స్థాయి లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. స్థాయే లేనటువంటి వాడి గురించి అసలు మనం మాట్లాడడం దండగా. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదో చెప్తున్నాడు, నేను వామనావతారం ఎత్తి నొక్కుతాను. వామనావతారం అని నువ్వు దొక్కేది, నేను చంద్రబాబు నాయుడు దొక్కు వదిలిపెట్టాడు వామనావతారం ఎత్తి కింద కళ దొక్కిపరిచాడు, నిన్ను నొక్కాడు. నువ్వు ఆ వామనావతారం నువ్వు ఎత్తి చంద్రబాబు నాయుడు వామనావతారం ఎత్తి నిన్ను కిందకు దొక్కితే పాతాళ లోకానికి, నువ్వు వామనావతారం ఎత్తి నీ కార్యకర్తల్ని నిన్ను నమ్ముకున్నటువంటి నాయకులు వాళ్ళని పాతాళానికి దొక్కిపెట్టావు. ఇది మీరు చేసినటువంటి పనులు ఏంటంటే ఆయన వామనావతారం ఎత్తాడు, నువ్వు వామనావతారం ఎత్తాడు, ఆయన నిన్ను దొక్కాడు, నువ్వు కార్యకర్తల నాయకులను దొక్కాడు.